బొబ్బట్ల తయారీకి ముందుగా శనగపప్పును కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఎలచి పౌడర్ కూడా రెడీగా ఉంచుకోవాలి. అంతలోపు మనం బెల్లం పాకంని చిన్న మంట పైన బెల్లం పాకంని ఇలా తయారు చేసుకోవాలి. మనం ఉడకపెట్టిన శనగపప్పుని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న ఈ పౌడర్ని మనం మెల్లగా బెల్లం పాకంలో కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. అది చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇలా వేసిన తర్వాత మనం దాన్ని ఉండలు లేకుండా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. స్టవ్ మీద చిన్న మంట పైన పెట్టి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. పిండిని కలిపి పెట్టుకోవాలండి. నెయ్యిని కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. నెయ్యిని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన దాన్ని కొంచెం దగ్గరగా ముద్దలు వచ్చేటట్టు వచ్చిన తర్వాత దాన్ని దించి ఇలా ముద్దలు కట్టుకోవాలి. కట్టుకొని మనం పిండిని గోధుమ పిండితో చేసిన చపాతీలో మనం ఇది పూర్ణం పెట్టి ఇలా చేసుకోవాలి. దాన్ని పెనం మీద కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రౌండ్గా చేసుకొని కాల్చుకొని తింటే చాలా బాగున్నాయి. నెయ్యితో కాలుస్తే ఇంకా సూపర్. ఓకే, థ్యాంక్ యూ.